హలో ఎవ్రీవన్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ ఒక మినీ వ్లాగ్ చేస్తున్నాను. సో నేను చిత్తూరులో ఉన్న మలేషియాకి వచ్చానండి. చిత్తూరా, మలేషియానా? చిత్తూరులో మలేషియా ఏంటి అనుకుంటున్నారా? రండి చెప్తాను. సో ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసింటారు. చిత్తూరు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ గెస్ట్ చేస్తారు నేను ఏ ప్లేస్కి వచ్చాను అని. సో నేను వచ్చి వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అండి. ఇది ఈ స్టాచ్యూ పెట్టాక చాలా ఫేమస్ అయింది. ఓటర్వాల్పల్లి దగ్గర ఉంటుంది. ఇది పాకాలకి దగ్గర. పాకాల దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ తిరుపతి నుంచి అయితే 54 కిలోమీటర్స్ ఉంది. చిత్తూరు నుంచి అయితే 32 కిలోమీటర్స్లోనే ఉంది టెంపుల్. సో మోస్ట్ విజిటర్ ప్లేసెస్ అదే అంటా నేనైతే. చాలా ఫేమస్ ఈ టెంపుల్. అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ కానీ. సో ఇది చాలా డెవలప్ అయింది ఇప్పుడైతే. మేము వేమో కాలేజ్లో చదివేటప్పుడు, సో వేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము బంక్ కొట్టి ఎక్కువ ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఇది సిటీకి కొంచెం దూరంగా ఉంటుంది, కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళం అనమాట. పాకాలకి ఎందుకన్నా వర్క్ పైన వస్తే వచ్చి కూర్చునే వాళ్ళం ఇక్కడైతే. సో నేను మా హస్బెండ్కి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మేమంతా ఇట్లా వచ్చి తిరిగే వాళ్ళము అని చెప్పి. సో ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. ముందైతే ఇలా ఏం లేదు, జస్ట్ పైన టెంపుల్ ఉండేది, కింద కళ్యాణ మండపం మాత్రమే ఉండేది. సో చాలా ప్రౌడ్గా ఉంది నాకైతే. ఎందుకంటే మేము వచ్చి తిరిగిన ప్లేస్ దాదాపు ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ మేము వచ్చి తిరిగేవాళ్ళం అనమాట. ఇక్కడంతా తిరిగి టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళం. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది నేచర్ అంతా కూడా. సో ఆల్మోస్ట్ చిత్తూరు వాళ్ళకి కానీ వీళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది. పాకాల నుంచి అయితే చాలా అంటే చాలా దగ్గర. మేము చాలాసార్లు అనుకున్నాం రావాలి అని, బట్ ఎప్పుడు కుదరలేదు. బట్ ఈసారి బాగా కుదిరింది రావడానికి. కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏమంటే దర్శనం కాలేదు మాకు. ఎందుకంటే ఎక్కేటప్పుడే చెప్పారనమాట గుడి క్లోజ్లో ఉంది అని. కాకపోతే మెయిన్ టెంపుల్ చూడకపోయినా మిగతా టెంపుల్ దర్శనం అయింది. సో మస్ట్గా విజిట్ అయ్యే ప్లేస్ అంటే చెప్పుకోవచ్చు. సో కాణిపాకం, తిరుపతి అలాగా పాకాల కూడా ఫేమస్ అయింది. సో మేము దర్శనం కాకపోయినా కొంచెం ఒక ప్లెజెంట్ ఫీల్తోనే రిటర్న్ వెళ్తున్నాము. సో నెక్స్ట్ టైం అన్నా మాకు దర్శనం కావాలనే కోరుకుంటున్నాను. సో ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.